రిజర్వేషన్ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 50% సీట్ల పెంపుతోనే ముందుకెళ్లనున్నట్లుగా సభలో స్పష్టం చేశారు అమిత్ షా. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని, ఈ విషయంలో విపక్షాలు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నాయన్నారు. హోంమంత్రిగా తాను ఈ మాట చెబుతున్నట్లుగా స్పష్టం చేశారు అమిత్ షా. मान्यवर में बिल जो सदन के सामने है, अब सदन की प्रॉपर्टी है, इसका प्रैक्टिकल इंटरप्रिटेशन कर कुछ चीजों को मैं बताना चाहता हूं। कर्नाटक राज्य में 543 के सदन में अभी 28 सीटें और सदन की 543 सीटों की संख्या के 5.15% कर्नाटक के सांसद यहां पर आते हैं। ये बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42 और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14। तो जरा भी नुकसान कर्नाटक को नहीं होगा। दूसरा राज्य है आंध्र प्रदेश। इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60। अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38 और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी। तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है। अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26 और 3.13 की जगह 3.18% उनकी क्षमता होगी। तमिलनाडु, इतने सारे लोग काले कपड़े पहनकर आए हैं, मैं तमिलनाडु की जनता को भी आश्वस्त करना चाहता हूं कि आपकी शक्ति कम नहीं होगी, बढ़ रही है। मान्यवर, अभी 39 सांसद तमिलनाडु राज्य से चुनकर यहां आते हैं और 543 के सदन में उसके प्रतिशत है 7.18%, 7.18%। और अब 50% वृद्धि के बाद सांसद लगभग हो जाएंगे 59 और इनकी नए सदन में 816 के सदन में प्रतिशत में संख्या हो जाएगी 7.23। मैं फिर से एक बार रिपीट करना चाहता हूं, अभी तमिलनाडु की सदन में प्रतिशत स्ट्रेंथ 7.18% है, वो बढ़कर हो जाएगी 7.23। तो तमिलनाडु को भी कोई नुकसान नहीं। केरला में 20 सांसद हैं, 3.68% इनका स्ट्रेंथ है, 20 की जगह 30 सांसद होंगे और 3.68 की जगह होगा 3.67। अब कुल मिलाकर दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है, उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है, उसमें 129 सांसद इस सदन में बैठते हैं। मान्यवर, लगभग 23.76% दक्षिण के सांसदों का यहां शक्ति है। अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97%, मतलब 24% होगी। तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है।
ఇసుక డీలిమిటేషన్ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50% సీట్ల పెంపుదలతోనే ముందుకు వెళ్తున్నామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధమైన అన్యాయం కూడా జరగదు, వారికి 50% సీట్ల సంఖ్య అనేది పెరుగుతుంది అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అమిత్ షా. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అనాలిసిస్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అమిత్ షా వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? 50% సీట్ల పెంపుదలతోనే ముందుకు వెళ్తున్నాము, దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెబుతున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే నార్త్ స్టేట్స్ కి సంబంధించి కూడా ఇదే ఈక్వేషన్ వారికి కూడా ఫాలో అప్ అవుతుంది కదా. సో ఏ విధంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? బీజేపీ పర్టికులర్గా ఎన్డీఏ క్లియర్ విజన్తో ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నది ప్రతిపక్ష పార్టీలు, మీడియా తప్ప. బీజేపీ మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది, ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద వెళ్ళబోతుంది. ఎందుకు? మొన్న పార్లమెంటు సమావేశాలకు ముందు 3 రోజుల క్రితం ఎంపీలందరికీ జారీ చేసిన సర్క్యులర్లోనూ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 50% సీట్లు పెరుగుతాయని, 850 పార్లమెంటు స్థానాలకు పెరుగుతాయనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా ఆ రోజే మెన్షన్ చేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా రకరకాల అనుమానాలు రైజ్ చేశాయి. మధ్యలో మీడియా ఇన్వాల్వ్మెంటు, సోషల్ మీడియాలో రకరకాల రచ్చ, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇలాంటి విశ్లేషణలన్నీ కూడా ఆ తర్వాత వచ్చాయి. సో దీంతో చాలామంది కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ బీజేపీని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళ స్టాండ్కి అనుగుణంగా చాలా క్లియర్ విజన్తో ఉన్నారు. ఏదైతే మొదట సర్క్యులర్ జారీ చేశారో సర్క్యులర్ ఉన్న అంశాన్ని ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఏ కాంట్రవర్సీ లేదు, ఏ తలనొప్పి లేదు, ఎలాంటి అంశం లేకుండా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా పార్లమెంట్లో ఇవాళ అమిత్ షా చెప్పారు. ఒకటి 50% ప్రోరేటా పాలసీతోనే మేము ముందుకు వెళ్ళబోతున్నాం. రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు ప్రపోజ్ చేసిన హైబ్రిడ్ పాలసీకి మేము వెళ్ళట్లేదు. నో హైబ్రిడ్, ఓన్లీ ప్రోరేటా, నో హైబ్రిడ్, ఓన్లీ 50% అన్న పాలసీని ఇవాళ అమిత్ షా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పడం అనేది జరిగింది. క్లియర్గా పర్టికులర్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర కొన్ని పార్టీలు సౌత్కి అన్యాయం జరుగుతుంది, సౌత్లో ఉన్న 5 రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలకి తీరని అన్యాయం చేస్తున్నారు, నార్త్లో మాత్రమే సీట్లు పెంచుకుంటున్నారు అని పదే పదే ఆరోపణ చేయటం, వీటన్నిటి నేపథ్యంలో వీటికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేశారు. అది పర్టికులర్గా ఏం చెప్తున్నారు? విచిత్రం ఏంటంటే దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి 28 రాష్ట్రాల్లో కేవలం 5 రాష్ట్రాల గురించి మాత్రమే మాట్లాడారు. 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడలేదు. రెస్ట్ ఆఫ్ 25 రాష్ట్రాల గురించి ఎక్కడ ఆయన ప్రస్తావించాల. ఏదైతే సౌత్ గురించి వివాదం జరుగుతుందో ఆ వివాదం గురించి మాత్రమే అమిత్ షా మాట్లాడారు. అంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారు చూడండి, విపక్షాల కామెంట్స్ని కావచ్చు, మీడియాలో జరిగే చర్చని కావచ్చు, ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు అనేది చూడండి. ఎక్కడ వివాదం రైజ్ అవుతుంది అంటే నార్త్లో సీట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి వివాదం లేదు, ఈస్టర్న్ స్టేట్స్లో ఎలాంటి వివాదం లేదు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి వివాదం లేదు. ఓన్లీ వివాదం ఎక్కడ మొదలైంది? దక్షిణాది రాష్ట్రాల్లో, పర్టికులర్గా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి, ఈవెన్ పక్కనే ఉన్న డిఎంకే స్టాలిన్. ఎందుకు స్టాలిన్ ఇవాళ డిఎంకేకి సంబంధించిన ఎంపీలందరినీ బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ పంచి కట్టించి నల్ల దుస్తులతో పార్లమెంటుకు పంపించి నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయనే ఈ బిల్లుకు సంబంధించిన పేపర్లన్నింటినీ తగలబెట్టారు, నల్ల జెండాను ఎగరేశారు. చరిత్రలో ఇది బహుశా నిలిచిపోతుంది. ఏదైతే ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్నో లేకపోతే ఒక బిల్లునో వ్యతిరేకిస్తూ ఒక నల్ల జెండా ఎగరేయటం అనేది సో స్టాలిన్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ రకమైన గొంతు ఎక్కడి నుంచి వచ్చింది? ద్రవిడ రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది ఆర్యన్ జాతికి సంబంధించిన ఉత్తరాది పార్టీలు అన్నట్టుగా ప్రొజెక్షన్ ద్రవిడ రాష్ట్రాల మొత్తానికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఇటు రేవంత్ రెడ్డికి, అటు డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకని ఈ 5 రాష్ట్రాల గురించే పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఎక్కడైతే వివాదం రైజ్ చేశారో ఆ తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఎక్కడైతే వివాదాన్ని ఇంకా కంటిన్యూ చేశారో అదే తమిళనాడుతో వెళ్తూ మిగిలిన రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. పర్టికులర్గా ఆయన చెప్తున్నది ఏంటంటే ఫిగర్తో సహా చెప్పేశారు, మీకు దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడా అన్యాయం జరగదు, తమిళనాడుకు జరగదు, ఆంధ్రప్రదేశ్కి జరగదు, తెలంగాణకు జరగదు, కేరళకు జరగదు, కర్ణాటక జరగదు, అన్ని రాష్ట్రాల్లో కూడా సీట్ల పెంపు వల్ల లాభమే జరుగుతుంది కానీ ఎక్కడ నష్టం జరగదు. బీజేపీకి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, సౌత్ నార్త్ అన్న గ్యాప్ అనేది ఏమీ లేదు, మాకు అన్నీ సమానమే, అన్ని రాష్ట్రాలు మాకు కావాలి అనే దాంతో ఆయన మొదలుపెట్టారు. అంటే వివాదాన్ని ముగించాలి, లేకపోతే దీన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకుంటూ పోతే నార్త్ సౌత్ మధ్య ఆ వివక్ష ఏదో చేస్తోంది, బీజేపీ కావాలని విడదీసే ప్రయత్నం చేస్తోందని, ఇట్లాంటివి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి కౌంటర్గా చెప్పుకుంటూ వచ్చారు. పర్టికులర్గా తెలంగాణ రేవంత్ రెడ్డి పర్టికులర్గా మాట్లాడారు కాబట్టి ఏదైతే ఆయన కొన్ని హైబ్రిడ్ పాలసీని చెప్పుకుంటూ వచ్చారు, లేదా జిఎస్డిపి ఆధారంగా సీట్ల పెంపు పెంచాలని అన్నారు. సో ఇదే అంశాల్లో నార్త్ సౌత్ మధ్య గ్యాప్ వస్తుందని ఆరోపించారు. సో నార్త్లో సీట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది,
సౌత్లో సీట్ల సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి రేపు మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంపీల సంఖ్య అంతా నార్త్లో వస్తుంది. కాబట్టి సౌత్ ఎంపీలతో మీకు పని లేదు. కాబట్టి ఈ రాష్ట్రాలను మీరు విస్మరిస్తారు అనేది రేవంత్ రెడ్డి చేసిన చాలా ఘాటైన విమర్శ, చాలా సెన్సిటివ్ అంశం, చాలా లోతైన సబ్జెక్ట్. రెండోది, మావన్నీ కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఒకటి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వీటి నుంచే మెజారిటీ ఆదాయం దేశానికి జీడిపి మొత్తంలో అత్యధిక భాగం ఈ 3 సిటీల నుంచి, 3 రాష్ట్రాల నుంచి వస్తుంది అన్న అంశాన్ని కూడా రైజ్ చేశారు. కాబట్టి ఎక్కువగా మేము కేంద్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న మా రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను దాని ఆధారంగా పెంచాలన్న డిమాండ్ కూడా ఆయన తీసుకొచ్చారు. అందుకనే ఆయన రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ, డిఎంకే స్టాలిన్కి కౌంటర్ ఇస్తూ ఈ రాష్ట్రం నుంచే మొదలుపెట్టారు. పర్టికులర్గా తెలంగాణలో 17 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. సో అవి 50% కలుపుకుంటే, అంటే ఉన్న సీట్లలో 50%, అంటే దాదాపు 8 అనుకోండి, 17-8. సో 17-8 అంటే దాదాపు 25 వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక సీటు అంటే దాదాపు 8.5 కింద లెక్కలోకి వస్తుంది. 17లో సగం అంటే 8.5, కాబట్టి దాన్ని ఒక సీట్ కింద అడిషనల్గా కలిపారు. కాబట్టి 26 సీట్లు తెలంగాణలో వస్తాయని స్పష్టంగా చెప్పారు. సో 17 నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పార్లమెంట్ సీట్ల సంఖ్య 26కు పెరగబోతున్నాయి అనేది క్లియర్ కట్ చెప్పేశారు స్పష్టంగా. రేపు బిల్లులో ఏముండబోతోంది, రేపు బిల్లు పాస్ అయిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇప్పుడే చెప్పేశారు. పర్టికులర్గా ఈ వివాదం నేపథ్యంలో తమిళనాడులో 39 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి, అవి 59 సీట్లకు పెరగబోతున్నాయి, అంటే 20 సీట్లు అదనంగా పెరగబోతున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం 28 ఉన్నాయి, సో అవి 42 సీట్లకు పెరగబోతున్నాయి, అంటే 50% పెరగబోతూ ఉన్నాయి. అట్లా కేరళలో ప్రస్తుతం 20 ఎంపీ స్థానాలు ఉన్నాయి, అవి ఇంకో 10, అంటే 50%, 10 కలుపుకుంటే 30 స్థానాలకు పెరగబోతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి, అవి 25 నుంచి 38 స్థానాలకు పెరగబోతున్నాయి, అంటే దాదాపు 13 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో పెరగబోతున్నాయి అని ఈ 5 రాష్ట్రాల గురించి పర్టికులర్గా ఆయన మాట్లాడటం వెనక కారణం ఏంటంటే సౌత్ నార్త్ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. సౌత్ నార్త్ మధ్య ఆ గ్యాప్ను తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది నేతలు చేస్తున్నారనే కారణాలతోనే అమిత్ షా ఈ రకమైన స్పష్టత. ఎందుకంటే ఒక పక్క బిల్లు పెడుతున్నారు, బిల్లు మీద చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ముందుగా బిల్లులో ఉన్న అంశాలను లీక్ చేసే అవకాశం ఉండదు, అందులో ఉన్న ఫిగర్ల గురించి లీక్ చేసే అవకాశం ఉండదు. కానీ ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి అనేది కూడా అది 5 రాష్ట్రాలకు సంబంధించి. అశోక్ గారు, అది అమిత్ షా లెక్కలతో సహా దక్షిణాదిలో పెరగబోయే సీట్ల గురించి చెప్పారు కదా, మరి ఇదే ఫైనల్ అని మనం భావించవచ్చా? ఎస్, ఇదే ఫైనల్. ఇంకా మీరు అమిత్ షా లాంటి వ్యక్తి దేశాన్ని శాసిస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇంకా వాళ్ళే అంటే ఎన్డీఏ అని అంటూ ఉంటారు కానీ బట్ అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ఎవరు? అమిత్ షా, మోడీయే కదా. వాళ్ళే ఫిగర్స్తో సహా చెప్పేసిన తర్వాత ఈ సంఖ్య దాటి కావాలంటే రేపు సాయంత్రం మళ్ళీ ఇదే సమయానికి మనం లైవ్లో ఉందాం, మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, ఆ రోజు మాట్లాడుకుందాం, రేపు పొద్దున ఏ లెక్కలతో బయటకు వచ్చింది అనేది. అప్పుడు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇవే ఫిగర్స్ దాటి ఒకటి అటు ఒకటి ఇటు కూడా ఉండదు, చూసుకోండి కావాలంటే. ఆ బిల్లులో ఉన్న డేటాని ఇక్కడ చెప్పేశారు, స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే ఈ క్లారిటీ అనేది ఇవ్వకపోతే సౌత్ రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేస్తుంది అనే వాదనని సౌత్ రాష్ట్రాల కాంగ్రెస్కి సంబంధించి, డిఎంకేకి సంబంధించిన నేతలు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్ళిపోతున్నారు. అది తీవ్రమైన నష్టం బీజేపీకి చేస్తుంది, తీవ్రమైన నష్టం చేస్తుంది. సౌత్లో బీజేపీ బతికే పరిస్థితి ఉండదు రేపు. సౌత్లో రేపు బీజేపీ బతికే పరిస్థితి ఉండదు. సో అందువల్ల వాళ్ళు ముందస్తుగా ఊహించి, ఎప్పుడైనా బీజేపీ నేతల ఆ విజన్ అనేది చాలా లాంగ్ స్టాండ్లో ఉంటుంది. భవిష్యత్ తరాలను ఉద్దేశించి వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ తీసుకుంటూ ఉంటారు. సో భవిష్యత్తులో సౌత్కి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసింది బీజేపీ అన్న మాటని గుర్తుపెట్టుకోకూడదు జనాలు ఎవరు కూడా. సౌత్కి న్యాయమే చేసిందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి కేవలం సౌత్ గురించి మాత్రమే మాట్లాడారు. ఇందాక నేను చెప్పాను, రెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, నార్త్ స్టేట్స్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం సౌత్లో ఉన్న 5 రాష్ట్రాల గురించే మాట్లాడారు. దీని అంతటికీ వివాదానికి మూల కారణం ఏంటంటే, ఒక్కసారి మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్, ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఇవాళ పార్లమెంట్లో చర్చకు కారణమైంది. పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిన హైబ్రిడ్ పాలసీ గురించి పార్లమెంట్లో మాట్లాడి అమిత్ షా లాంటి వ్యక్తి ఇక్కడ సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది, వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అందుకని ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి.
అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. ఈరోజు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ ఎస్ అశోక్, ఇటు 50% ప్రోరేటా ప్రకారం 50% జిఎస్డిపి ఆధారంగా మీరు లెక్క కట్టాలి, ఈ కొలమానంతో ప్రమాణంగా తీసుకుని సీట్ల కేటాయింపు జరగాలి అంటున్నారు. మరి ఇప్పుడు అమిత్ షా ప్రతిపాదించిన ఈ 50% సీట్లను దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఏ విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి? వారు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? ఏంటంటే రేవంత్ రెడ్డి పెట్టిన ఆ ప్రెస్ మీటు చేసిన కామెంట్సే ఇవాళ అమిత్ షా ఇంత సుదీర్ఘంగా వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిల్లులో ఉన్న డేటాని ఇప్పుడే లీక్ చేయాల్సిన పరిస్థితి, స్పష్టంగా అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఇప్పుడు మనం చూసిన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడింది ఉందో, సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది, సౌత్ రాష్ట్రాల ఫైనాన్షియల్ క్యాపిటల్స్ అనేది, సౌత్ రాష్ట్రాల నుంచి జీడిపి ఎక్కువ ఆదాయం వస్తుందనేది, సో వీటిని బట్టి జిఎస్డిపి ఆధారంగా సీట్ల సంఖ్య పెంచాలి, సో మీరు చెప్తున్న ప్రోరేటా ప్రకారం కూడా పెంచాలి అన్నారు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి చెప్తున్న ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు దాదాపు తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతున్నాయి, దాదాపు ఇంకో 10 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది ఆయన చెప్తున్న దాని ప్రకారం. సో అందువల్ల ఆయన చెప్పిన ప్రపోజల్ వేరు, దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ దానివల్ల నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ వల్ల అనేది బీజేపీ గమనించింది. అందుకని ఇంత సుదీర్ఘంగా అమిత్ షా ఈ రకమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. ఒకటి, రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రకటన వల్ల ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీలో ఇండియా కూటమి తరఫున మీటింగ్ పెట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన దానికంటే కూడా రేవంత్ రెడ్డి మాటల ఎఫెక్టే చాలా ఎక్కువగా ఉంది పార్లమెంట్లో. ఇవాళ పార్లమెంట్ను ఒక విధంగా కుదిపేస్తుంది. ఖర్గే కూడా మాట్లాడారు, ఏంటంటే మీరు ఎంపీలందరితో భేటీ ఉండాల్సింది కదా, మా అభిప్రాయాలు తీసుకోవాలి కదా, ఇదేమీ లేకుండా విచ్చలవిడిగా బిల్లు ఎట్లా పెట్టుకుంటారు, మీకు మీరే పాస్ చేసుకుంటారా, దీన్ని మేము యాక్సెప్ట్ చేయమన్నారు తప్ప ఈ సౌత్కి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కానీ హైబ్రిడ్ ఫార్ములా గురించి కానీ ఖర్గే ఎక్కడ మాట్లాడలేదు. అందుకని ఖర్గే మాటల్ని బీజేపీ పెద్దగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి చేసిన మాటలు మాత్రమే ఘాటైనవి, ప్రజల్లోకి వెళ్ళేవి, నష్టం చేకూర్చేవి బీజేపీకి. అందుకని అలర్ట్ అయ్యారు. సో ఈ రకమైన వివరణ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఎంతలా రేవంత్ రెడ్డి మాటల ప్రభావం ఎంతలా ఉందంటే, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏకంగా సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి కామెంట్స్ గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరిని కాదు, ఆరోపణలు చేసుకోవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి మాటలు సౌత్లో ఉన్న మిగిలిన, ఆయన కూడా సౌత్కు సంబంధించిన వ్యక్తే, కానీ సౌత్లో ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా నవ్వుతున్నారని, అసలు ఆ ఫార్ములానే కరెక్ట్ కాదని, సో ఇంతకుముందు ఎన్ని ఫార్ములాలు తీసుకొచ్చినా కూడా వాటన్నిటి కూడా బీజేపీ పెట్టిందే ద బెస్ట్ అని, మళ్ళీ ఒకవైపు సౌత్ కొంత అన్యాయం జరుగుతుంది అన్నట్టుగానే తేజస్వి సూర్య చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి తేజస్వి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. Opposition is making, the Chief Minister of Telangana has made, is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita contribution and the state's gross development of the state. Now this argument, I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. Let me explain why. First, if you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. आप किसके आधार पर देश में ये डिलिमिटेशन और एक्सरसाइज करना चाहते हैं? जो अमीर है क्या उनके लिए ज्यादा वोट होगा? जो गरीब है क्या उनका वोट नहीं है, उसके लिए वैल्यू नहीं है? ये किस प्रकार के आर्ग्यूमेंट है अध्यक्ष जी? इफ यू विल टेक दिस आर्ग्यूमेंट फर्दर फॉरवर्ड, मुकेश अंबानी will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Speaker sir, this argument by this alternative
by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. This is unconstitutional. This defeats the value of one man, one vote, one value that the Constitution promises. Second, Speaker, sir, there is another very important dimension to this. GSD देश के GDP हो या प्रदेश के GDP हो, ये 10 साल 15 साल वो stagnant नहीं रहता है. It is not going to remain constant. Every 6 months GDP can go up, GDP can come down. 1 year GDP will be high, another year GDP will be low. Now suppose you are going to link delimitation and number of seats with the GSDP of a state. Will Telangana's and other states' number of seats keep getting fluctuated? Today, this year was a good monsoon. GDP was good. So Telangana will have 2 extra seats. Next year, Tamil Nadu had bad rainfall. Therefore, GDP fell down. So Tamil Nadu will lose 2 seats. Is this the argument? These are the kind of laughable alternatives that the Congress party is proposing, and on the basis of this, they are misleading the people of this country. ఎస్ అది అంటే తేజస్వి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంటే జిఎస్డిపి ఆదాయం ఆధారంగానే సీట్లు పెంచాలి అంటే అంబానీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి 1,00,000 సీట్లు ఇవ్వమంటారా అనేది ఒకటి. రాష్ట్రాల జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. రేపొద్దున ఏ తెలంగాణ జీడిపి తగ్గిందనుకోండి, అప్పుడు సీట్ల సంఖ్య తగ్గిస్తారా? తమిళనాడు జీడిపి పెరిగిందనుకోండి, అప్పుడు మళ్ళీ సీట్ల సంఖ్య పెంచుకుంటూ పోతారా? ఇదంతా జిఎస్డిపి ఆధారంగా హైబ్రిడ్ ఫార్ములా పెట్టడం అనేది అసలు కరెక్టే కాదు అనేది తేజస్వి సూర్య ఇవాళ పార్లమెంట్లో చాలాసేపు రేవంత్ రెడ్డి కామెంట్స్ గురించి మాట్లాడారు. ఇక ఇవాళ సరే తేజస్వి సూర్య కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇప్పుడు ఏకంగా వచ్చి రేపు బిల్లులో ఉండాల్సిన క్లియర్ కట్ అంశాలన్నింటి గురించి కూడా ఇంత ఓపెన్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాస్తవానికి ఇప్పుడు అమిత్ షా స్పీచ్ అనేది రేపు సాయంత్రం 4 గంటల తర్వాత ఉండాలి మామూలుగా అయితే, ఓటింగ్ తర్వాత ఉండాలి మామూలుగా. కానీ వాళ్ళు ముందుగానే వచ్చి అందులో ఉన్న ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయని టోటల్గా ఫిగర్స్తో సహా చెప్పేశారు. అంటే కేవలం సౌత్ నార్త్ మధ్య ఆ గ్యాప్ అనేది రాకూడదు. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ కావాలని ఇబ్బంది పెడుతోందని, కావాలని వివక్ష చూపిస్తోందన్న అంశం కనుక జనాల్లోకి వెళ్తే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోతామనేది బీజేపీకి తెలుసు. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు అసలు బీజేపీని దగ్గరికి కూడా రానియరు, తమిళనాడులో హిందీ భాషను దగ్గరికి రానియరు, కేంద్రం తీసుకున్న పాలసీలు వ్యతిరేకిస్తూనే ఉంటారు. అదేమంటే మేము ద్రవిడియన్స్ అంటారు. ఆ వ్యతిరేకతని ద్రవిడియన్స్ ఆరియన్స్ మధ్య ఈ వ్యతిరేకత అనేది రాకూడదు. అది మూలమూలాల్లో ఉంది. అది తమిళనాడు నుంచి పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలకు పాకిందనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ పక్క కేరళిస్టులు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు, ఈ పక్క కన్నడిగులు తెలుగు రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఏకమైతే బీజేపీ తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో రేపు మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉంది, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. అలాగే తెలంగాణలో బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో వాళ్ళు కూడా మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పారు, నెక్స్ట్ ఎన్నికలకి పికప్ కూడా కావచ్చేమో. సో ఆంధ్రాలో అంటే బలహీనంగానే ఉంది, కానీ అక్కడ టీడీపీతోనూ అటు వైసీపీ రెండింటితో కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళదే రాష్ట్రం. సో నో డౌట్ అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా ఆ రాష్ట్రం బీజేపీ వాళ్ళదే. సో తమిళనాడు ఇటు వచ్చి కష్టం. తమిళనాడులో పాగా వేయాలని, అక్కడ జెండా ఎగరాలని విపరీతంగా ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే అక్కడున్న లోకల్స్ జనాలు ఎవరు కూడా బీజేపీని యాక్సెప్ట్ చేయరు. తమిళనాడులో ఇంతవరకు స్ట్రెంత్ అని కాకపోవటం కూడా కారణం అది. ఎంత గొప్ప లీడర్లు వెళ్ళి ప్రచారం చేసినా, ఎంత పార్టీని స్ట్రెంతన్ చేయడానికి ట్రై చేసినా కూడా అక్కడ డిఎంకేని కాదని, ఏఐడిఎంకేని కాదని, లేకపోతే కొత్తగా వచ్చిన టీవీకే లాంటి పార్టీలను కాదని, అంటే లోకల్స్ని కాదని జాతీయ పార్టీని తమిళనాడులో యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడ పికప్ కావడానికి బీజేపీ చాలా ట్రై చేస్తోంది. కేరళ సంగతి అంతే, కేరళలో ఎల్డీఎఫ్ లేదా ఈడీఎఫ్ అంతే తప్ప బీజేపీకి అసలు అవకాశం కూడా ఉండదు, అక్కడ కనీసం వేలు కూడా పెట్టనివ్వరు. కాబట్టి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నది కర్ణాటక, తెలంగాణ. మిగిలిన 3 రాష్ట్రాలు ఇప్పటికే బలహీనంగా ఉన్నారు. సో ఇలాంటి చోట పార్టీని ఇప్పటికి పికప్ కావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ఈ దశలో కనుక ఈ దక్షిణాది ఉత్తరాది అనే గ్యాప్ వస్తే, దక్షిణాదికి అన్యాయం చేస్తున్న అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కనుక మొత్తానికి వెళ్తే, రేపు మాపు కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడ ఆ రాష్ట్రాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో, తెలంగాణలో ఇంకా పికప్ అవ్వాలి, అధికారంలోకి రావాలని ఏదైతే బీజేపీ భావిస్తుందో, సో అది ఎప్పటికీ కూడా నెరవేరే అవకాశం ఉండదు. ఇక మిగిలిన రాష్ట్రాలకు విస్తరించాలన్న ఆలోచన ఇక మర్చిపోవాల్సిందే వాళ్ళు.
సో ఇలాంటి సందర్భంలో ఆ ప్రాబ్లం రాకూడదు, పార్టీ దెబ్బతినకూడదని చాలా లాంగ్ విజన్తో ఆలోచించే ఇవాళ వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తాన్ని తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నేతలు, పర్టికులర్గా తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు. సో అట్లాగే ఏపీలో ఆయన వరం గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. సో వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత బీజేపీ నిర్ణయం వచ్చి ఇప్పుడు కనుక మనం ప్రకటన చేయకపోతే జరగాల్సిన నష్టం ఇంకా ఎక్కువ జరిగిపోతుందని తెలిసి అమిత్ షా చాలా జాగ్రత్తగా ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే అందుకనే అశోక్, మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పద్ధతిని అయితే వ్యతిరేకించారు, మరి స్టాలిన్ సైతం కూడా ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలతో వాళ్ళ స్పందన ఎలా ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఒప్పుకోరు ఆటోమేటిక్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు ఇదే మాట అంటారు, మేము ఇప్పటికీ హైబ్రిడ్ ఫార్ములాకే ఉన్నాం, మాకు ఎప్పటికీ అన్యాయం చేస్తున్నారని అంటారు. కానీ ఈ కౌంటర్ ఏదైతే అమిత్ షా ఇచ్చిందో మీకు అన్యాయం చేయట్లేదు, మేము మీకు ఇన్ని సీట్లు పెరుగుతాయని చెప్పేశారు, దాంతో కొంత కామెడీ అయిన అవకాశం ఉంటుంది. సో జరగాల్సిన నష్టానికంటే కూడా కాస్త కూర్చో తగ్గుతుంది. ఇప్పుడు అంతెందుకు స్టాలిన్ ఉన్నారు, ఇవాళ ఉదయం నల్ల జెండా ఎగరేశారు, ఇది బిల్లు పేపర్లన్నీ కూడా తగలబెట్టారు. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి విసిఆర్. విజువల్స్ కూడా చూడొచ్చు మీరు. నల్ల షర్ట్స్ ధరించి నిరసన తెలియజేశారు, నల్ల జెండా ఎగరేశారు. ఏది ఇవాళ పార్లమెంట్లో డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఆ బిల్లు పత్రాల మొత్తాన్ని కూడా చీచవతలు పడేశారు, తగలబెట్టారు. సో అంతేకాకుండా డిఎంకే ఎంపీలు దాదాపు 23 మంది ఎంపీలు ఉన్నట్లున్నారు, మొత్తం పార్లమెంట్లోకి నల్ల షర్టు నల్ల ప్యాంటు ధరించి పార్లమెంట్కి వచ్చారు. సో అంటే నిరసన తెలియజేసే ప్రయత్నం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లోక్సభలో రాజా మాట్లాడుతున్నప్పుడు కానీ ఇతర ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు నల్ల షర్టుతో కనపడతారు, మనం అది చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఈ రకమైన నిరసన తమిళనాడులో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో బీజేపీ అంటే అస్సలు పడదు అక్కడ. సో ఈ సందర్భంలో బీజేపీ అక్కడ పికప్ అవ్వాలి అనుకుంటే ఇది నష్టం చేకూరుతుంది. కాబట్టి అటు స్టాలిన్కి ఇటు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో బీజేపీ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం, ఆ నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అమిత్ షా ఈ స్టేట్మెంట్ అనేది చేశాడు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.